సేవలు అందిస్తున్నారు. వారి ఉద్యోగాలకు జీవితాలకు ఇన్నాళ్ళు భద్రత లేదు. వారి ఉద్యోగ భద్రత కోసం ఈనాడు ఒక చట్టం చేశాం. అందులో రాహుల్ గాంధీ గారి చొరవకు నేను అభినందనలు తెలుపుతున్నాను. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం మన ప్రభుత్వం చేసిన చట్టం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. 12 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న 73 రకాల ఉపాధి రంగాలకు కార్మికుల కనీస వేతనాలు నోటిఫై చేశాం. దీని ద్వారా స్కిల్ వర్కర్లకు 25.9% మరియు అన్స్కిల్డ్ వర్కర్లకు 34.95% వేతనాలను పెరిగాయని కార్మిక సోదరులకు తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా పోరాట యోధులను గుర్తించాలని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి మనం కమిటీ నియమించుకున్నాం. వారి అమరవీరులు పోరాట యోధులే తెలంగాణ రాష్ట్రం. వారి త్యాగాలకు విలువలేని రాష్ట్రం జీవం లేని శరీరం లాంటిదని నేను భావిస్తాను. అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధులను గుర్తించి వారికి వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలన్న ఆలోచనతో లక్ష్యంతో కేశవరావు గారు, కోదండరాం గారి నాయకత్వంలో కమిటీని నియమించాం. ఆ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ పోరాట యోధులందరినీ సముచిత రీతిన సత్కరించి వారి పట్ల చిత్తశుద్ధిని చాటుకుంటామని తెలియజేస్తున్నాను. మిత్రులారా, చాలా విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి. కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. చాలామంది ఎండ చాలా అంటే చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మిగతా విషయాలు మనం రాతపూర్వకంగా ఇచ్చిన బుక్లెట్లో ఉంటాయి. చివరగా ఈ ఉపన్యాసాన్ని ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దాని కొంత సంక్షిప్తంగా ఇందులో పూర్తి చేస్తాం. రాతపూర్వకమైన వివరాలన్నిటిని కూడా అందించాం రాష్ట్ర ప్రజలందరికీ. మీడియా మిత్రులు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు చివరగా ఒకే ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజా ప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం, ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది. ఈ ఆర్థిక వృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. తెలంగాణ అభివృద్ధికి పునరంకితం కావాలని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. Thank you, Honorable Chief Minister, sir, for addressing 4 crore Telangana. There we have the parade commander taking permission. Venu koncham